టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఏలో కొనసాగుతున్న పోలీసుల పహారా దీనికి సంబంధించిన వార్తని ఇప్పుడు మనం చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి కేసు కోర్టులో ఉన్న పోలీసులు పహారా మాత్రం ఇంకా కొనసాగుతోంది. యూనివర్సిటీలోనే ఖాకీలు తిష్టవేశారు. విద్యార్థులు ప్రొఫెసర్లపై అడుగడుగునా నిర్బంధం చేస్తున్నారు. దీంతో హెచ్సిఏలో ఎవరు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. స్టూడెంట్స్ వాహనాలను పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. లోపలికి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా ఐడి కార్డులు అడుగుతూ వేధిస్తున్నారు. క్యాంపస్లో ఈ పోలీసుల పహారా ఏంటని విద్యార్థులు అధ్యాపకులు మండిపడుతున్నారు. ఇక హెచ్సిఏలో పోలీసుల పహారాకు సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించడానికి మా ప్రతినిధి రంజిత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, హెచ్సిఏలో పోలీసుల పహారాకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది ప్రెసెంట్? హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులందరూ ఏకతాటిగా ఉద్యమం చేస్తే వాళ్ళ నిరసనకు వాళ్ళ ధర్నాల దాటికి వచ్చేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు వచ్చేసి నెల 16వ తారీఖు వరకు వచ్చేసి కోర్టులో అంటే చేయాలని చెప్పేసి గడువిచ్చింది. దానికి విరుద్ధంగా పోలీసులు ఎక్కడికక్కడ పహారా చేస్తూ ఒకవైపు ఎంట్రీ అయ్యే గేట్ ముందు కావచ్చు, లోపల క్యాంపస్ లో అంటే ప్రతి క్యాంపస్ లో ఒకవైపు వచ్చేసి అంటే వాళ్ళు అవుట్ గేట్ వైపు కావచ్చు, ఇన్ గేట్ వైపు కావచ్చు, మధ్యలో అంటే హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్ కావచ్చు, జెంట్స్ హాస్టల్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ లో వద్ద, ఆడిటోరియం వద్ద ఎక్కడ చూసినా పహారా. ఈవెన్ బ్యాగ్లతో వస్తుంటే కూడా అంటే అబ్బాయిలు అమ్మాయిలు అనేది ఎవరు లేకుండా ప్రతి ఒక్కరికి లోపలికి వస్తుంటే వాళ్ళని తనిఖీలు చేయడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉన్నాయి వాటిని కూడా చూపెట్టమని అనడం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న అమ్మాయిలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. అంటే చదువుకునే విద్యార్థుల మధ్య ఎలాంటి అంటే ప్రశాంతత కోల్పోయి వాళ్ళు అంటే ఎట్టకేలకు చదువుకోవడానికి క్లాస్ రూమ్ లోకి వెళ్ళినా, తినడానికి వచ్చేసి డైనింగ్ హాల్కి వచ్చినా, పోతే హాస్టల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అంటే వాళ్ళపై నిఘా పెట్టడము, ఒక 3-4 ఉంటే కనీసం మాట్లాడుకుని ఒక ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ లేకునే పరిస్థితి అనేది అక్కడ కనబడుతుంది. దీనికి కారణం ఒకటే, అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితులలో ఈ పోలీస్ పహారా లేకుంటే ఎక్కడికైనా వెళితే అక్కడ ఉన్న లోపల జరిగే పరిస్థితులు, అక్కడ జరిగేటి అనేది ఎక్కడికి బయటికి వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఓన్లీ ఆ భయప్రాంతాలకు గురి చేసే ప్రభుత్వం వచ్చేసి ఈ పోలీసులని పక్కన వచ్చేసి అక్కడ అడ్డుకట్ట వేసే పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటుగా ఇప్పటికే అంటే వీళ్ళు ఏది చెప్పినా జింకలు చనిపోయినాయి, అప్పటికే వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళారు, ఆ డాక్టర్లు తీసుకెళ్లారు, అవన్నీ చూపెట్టినా ఒకవైపు ఏ ద్వారా క్రియేట్ చేసే అంటున్నారు. అసలే నిజాలను బయటకు తెప్పిస్తే దీనిపైన ఎక్కడ ఏం జరుగుతుందని ఒక భయభ్రాంతులకు గురి చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడికి అక్కడ వచ్చేసి విద్యార్థుల పైన వచ్చేసి అరికట్టే విధానం అనేది కనబడుతుంది. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.